ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముంబైపై రాజస్థాన్ 30 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకున్న ముంబై రాజస్థాన్ను ముందుగా బ్యాటింగ్కి ఆహ్వానించింది. 20 ఓవర్స్లో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది రాజస్థాన్. 206 చేజింగ్లో ముంబై 20 ఓవర్స్లో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేసి 30 పరుగుల తేడాతో మ్యాచ్లో ఓడిపోయింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు అఫీషియల్గా క్వాలిఫై అయ్యింది. ఆర్ఆర్ బ్యాటింగ్లో జైస్వాల్ 27, జూరెల్ 38, రియాన్ 14, షనక 29, ఫరేరా 18, చోఫ్రా ఆర్చర్ 32, జడేజా 19 పరుగుల నాటౌట్తో రాణించారు. ఎంఐ బౌలింగ్లో దీపక్ 2, శార్దుల్ 2, కార్బిన్, గాజన్ఫర్, విల్జాక్స్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. చేజింగ్లో ముంబై రోహిత్ శర్మ డకౌట్గా వెనుతిరగ్గా టాప్ 3 బ్యాట్స్మెన్ ఫెయిల్ అయినప్పటికీ సూర్య 60, విల్జాక్స్ 33, హార్దిక్ 34 పరుగులు చేసినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్లు అందరూ ఫెయిల్ అవ్వటం రాజస్థాన్ క్వాలిటీ బౌలింగ్ కారణంగా ముంబై ఈ మ్యాచ్లో ఓడిపోయింది. రాజస్థాన్ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ 3, బ్రిజేష్ 2, నాండ్రీ బర్గర్ 2, యష్రాజ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. బ్యాటింగ్లో 32 పరుగులు, బౌలింగ్లో 4 ఓవర్స్లో కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా జోఫ్రా ఆర్చర్ నిలిచాడు.